స్టూడెంట్స్, యాసిడ్స్ అండ్ బేసెస్ లెసన్ నుంచి ఇది నా థర్డ్ వీడియో. లాస్ట్ వీడియోలో నేను కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి చెప్పాను. ఫస్ట్ వీడియోలో యాసిడ్స్ అంటే ఏంటి, వాటి ప్రాపర్టీస్ అంటే ఏంటి అనేది చెప్పాను. సో వాట్ ఆర్ యాసిడ్స్, వాట్ ఆర్ బేసెస్ అండ్ వాట్ ఆర్ దేస్ ప్రాపర్టీస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో అసలు ఇదంతా తెలుసుకున్న తర్వాత మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, అన్ని యాసిడ్స్లో కూడా H+ అయాన్స్, హైడ్రోజన్ అయాన్స్ అనేవి ఉంటాయి, విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎసిడిక్ ప్రాపర్టీస్. యాసిడ్స్కి ఎసిడిక్ ప్రాపర్టీస్ అనేది ఎందువల్ల ఉంటాయి అంటే, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. ఓకే, అలాగే బేసెస్ని కానీ తీసుకున్నామంటే, బేసెస్కి ఏ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటుంది. ఈ బేసిక్ నేచర్ అనేది దేనివల్ల ఉంటుంది అంటే, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ OH- అయాన్స్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, యాసిడ్స్కి ఎసిడిక్ ప్రాపర్టీస్ అనేది హైడ్రోజన్ అయాన్స్ వలన ఉంటుంది, బేసెస్కి OH- అయాన్స్ వలన ఉంటుంది అనేది మనం ప్రూవ్ చేయొచ్చు, ఒక చిన్న యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. యాసిడ్స్ యొక్క ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు ఏమని చెప్పాను, మనకు యాసిడ్స్ అనేవి బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారుస్తాయి. లిట్మస్ పేపర్, ఒక బ్లూ కలర్ లిట్మస్ పేపర్ని తీసుకొని దాన్ని యాసిడ్కి కాంటాక్ట్లోకి తీసుకొస్తే అది రెడ్ కలర్గా మారిపోతుంది అని నేను మీకు ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ చెప్పేటప్పుడు చెప్పాను. చూడండి, మీరేం చేస్తారంటే, ఒక 1 గ్రామ్ ఆఫ్ సోడియం క్లోరైడ్, సాల్ట్ ఉంది కదా, అది ఒక 1 గ్రామ్ తీసుకోండి. 1 గ్రామ్ ఆఫ్ సోడియం క్లోరైడ్ తీసుకొని దాన్ని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్కి తోటి మిక్స్ చేయండి. సో వెన్ 1 గ్రామ్ ఆఫ్ NaCl ఈజ్ యాడెడ్ టు కాన్సన్ట్రేటెడ్ H2SO4, డ్రై హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్. మనకు ఈ విధంగా NaClని H2SO4కి యాడ్ చేస్తే మనకు ఏమవుతుంది అంటే, సోడియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. సోడియం సల్ఫేట్తో పాటు HCl గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ HCl గ్యాస్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఒక బ్లూ లిట్మస్ పేపర్ని కానీ తీసుకొని వచ్చి ఆ గ్యాస్ తోటి కాంటాక్ట్లో ఉంచితే, HCl గ్యాస్ తోటి కాంటాక్ట్లో ఉంచితే అది రెడ్ లిట్మస్గా మారదు. ఎందుకంటే ఆ HCl అనేది గ్యాస్ ఫామ్లో ఉంది. గ్యాస్ ఫామ్లో ఉండడం వలన దానికి అందులో హైడ్రోజన్ అయాన్స్ అనేవి లేవు. హైడ్రోజన్ అయాన్స్ లేకపోవడం వలన దానికి ఎసిడిక్ ప్రాపర్టీస్ అనేది లేదు. కాబట్టి HCl దో ఇట్ ఈజ్ ఏ హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయినా కానీ దానికి ఎసిడిక్ ప్రాపర్టీస్ అనేది మాత్రం దేనివల్ల వస్తాయి అంటే, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఓన్లీ. హైడ్రోజన్ అయాన్స్ వల్ల మాత్రమే వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది నేను మీకు మొదటగా చెప్పాలనుకున్నాను. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే, హైడ్రోజన్ అయాన్స్ H+ అయాన్స్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. H+ అయాన్స్ మనకు విడిగా ఎగ్జిస్ట్ అవ్వవు అనమాట. సో వాట్ హ్యాపన్స్ ఈజ్, వెన్ an acid is added to the water, hydronium ions H3O+ ions are formed with the release of chloride ions రిలీజ్ అవడంతో పాటు ఈ హైడ్రోజనియం అయాన్స్ H2O+ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. హైడ్రేటెడ్ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. కానీ బేసెస్ని వాటర్తో కలిపినప్పుడు, మనకు బేసెస్ని వాటర్తో కలిపినప్పుడు ఏమవుతాయని చెప్పాను, బేసిక్ ప్రాపర్టీస్ వచ్చేసి బేసిక్ ప్రాపర్టీస్ ఆర్ డ్యూ టు ది OH- అయాన్స్. సో బేసెస్ని వాటర్లో మిక్స్ చేసినప్పుడు అందులో OH- అయాన్స్, హైడ్రాక్సైడ్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి అలాగే ఉంటాయి అన్నమాట. సో మీకు నేను quantity of water added to the acid is low, then it is called concentrated acid. అదే మనం యాసిడ్కి మిక్స్ చేసినటువంటి వాటర్ క్వాంటిటీ కానీ ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఏమంటాము అని అంటే, డైల్యూటెడ్ యాసిడ్ అని అంటాం అనమాట. సో వెన్ వాటర్ ఈజ్ యాడెడ్ టు యాసిడ్ ఆర్ బేస్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఆర్ హైడ్రాక్సైడ్ అయాన్స్, H+ అయాన్స్ లేదా OH- అయాన్స్
ప్రజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్, ఈ దీస్ అయాన్స్ ప్రజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్నే మనం డైల్యూషన్ అని అంటాం. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది యూనివర్సల్ ఇండికేటర్స్. యూనివర్సల్ ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ దీస్ యూనివర్సల్ ఇండికేటర్స్? ఈ యూనివర్సల్ ఇండికేటర్స్ అనేది ఏంటి అనంటే, ఒక యాసిడ్ లేదా బేస్ యొక్క స్ట్రెంగ్త్ని వీటి ద్వారా కనుక్కోవచ్చు. ఇండికేటర్స్ ద్వారా మనము ఒక యాసిడ్ లేదా బేస్ అనేది ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉంటుంది అని చెప్పచ్చు. ఈ యూనివర్సల్ ఇండికేటర్లో ఏముంటాయంటే ఇట్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్స్. సో రకరకాలైనటువంటి ఇండికేటర్స్ ఈ యూనివర్సల్ ఇండికేటర్లో ఉంటాయి. సో యూనివర్సల్ ఇండికేటర్ కన్సిస్ట్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్స్. సో ఈ మనకు ఆ యాసిడ్లో ఎన్ని హైడ్రోజన్ అయాన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకు దాని కలర్ అనేది ఉంటుందన్నమాట. సో దే షో డిఫరెంట్ కలర్స్ విత్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్. H+ అయాన్స్ ఎక్కువగా ఉంటే ఒక కలర్ ఉంటుంది, తక్కువగా ఉంటే ఇంకో కలర్ ఉంటుంది, మీడియంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఇదంతా అనమాట. సో దీనికోసం మీకు pH స్కేల్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు, pH స్కేల్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో అసలు pH అంటే ఏంది? pHలో P అనే వర్డ్ జర్మన్ లాంగ్వేజ్లో అయితే పొటెన్స్ అనే దగ్గర నుంచి తీసుకున్నారు. దీనికి ఇంగ్లీష్లో దాని మీనింగ్ ఏంటి అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ నుంచి ఈ pH అనే వర్డ్ వచ్చింది. సో pH స్కేల్ అనేది ఏంటి అంటే ఎ స్కేల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ measuring hydrogen ion concentration in a solution is called pH scale. ఒక సొల్యూషన్లో హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, ఎన్ని ఉన్నాయి అని మెజర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి స్కేల్నే pH స్కేల్ అని అంటాం. స్కేల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఎ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ pH స్కేల్. మనకు pH 0 ఉంటే కలర్ ఏ విధంగా ఉంటుంది, 1 ఉంటే ఒక సొల్యూషన్లో హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ 0 ఉంటే ఏ కలర్లో ఉంటుంది, 1 ఉంటే, 2 ఉంటే, 3 ఉంటే, 4 ఉంటే, 5 ఉంటే, 6 ఉంటే ఎల్లోగా మారిపోయింది. అలాగే 7 ఉంటే లైట్గా ఎల్లో నుంచి గ్రీన్కి మారుతుంది, 8 ఉంటే గ్రీన్, 11 ఉంటే బ్లూ, 13 ఉంటే పర్పుల్, ఇలా మారుతూ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంది అని అంటే, కరెక్ట్గా pH వాల్యూ 7 అయితే అది న్యూట్రల్ సొల్యూషన్. ఇఫ్ ద pH వాల్యూ ఈజ్ 7 ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ సొల్యూషన్. ఇఫ్ ద pH వాల్యూ ఈజ్ లెస్ దెన్ 7 దట్ సొల్యూషన్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్. మనకు pH వాల్యూ 7 కంటే తక్కువగా ఉంటే అది అసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. ద వాల్యూ ఆఫ్ pH ఈజ్ గ్రేటర్ దెన్ 7 దెన్ ఇట్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. మనకు వాల్యూ ఆఫ్ సొల్యూషను లెస్ దెన్ 7 అయితే యాసిడ్ అయి ఉంటుంది, pH వాల్యూ 7 అయితే అది న్యూట్రల్ సొల్యూషన్ అయి ఉంటుంది, అండ్ pH వాల్యూ 7 కంటే ఎక్కువగా ఉంటే అది బేసిక్ అయి ఉంటుంది అనమాట. నౌ విల్ డిస్కస్ ది యూజెస్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో మనకు ఈ pH యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, అవర్ బాడీ వర్క్స్ బిట్వీన్ pH 7 to 7.8. మన బాడీలో ఉండేటటువంటి డిఫరెంట్ ఆర్గన్స్ అన్నీ ఎలా ఏ pH దగ్గర పనిచేస్తాయంటే 7 నుంచి 7.8 మధ్యలో పనిచేస్తాయి అన్నమాట. దేర్ఫోర్ మనకు ఎసిడిక్ అనేది ఫామ్ మన ఎసిడిక్ నేచర్ అనేది మన బాడీకి ఉండకూడదు. ఓకే, అలాగే మనకు కొన్నిసార్లు యాసిడ్ రైన్స్ అనే పదం వినున్నారా? ఎప్పుడైనా యాసిడ్ రైన్స్ అనే పదం వినున్నారా? ఈ యాసిడ్ సో ఏ టైప్ ఆఫ్ రెయిన్ యాసిడ్ రెయిన్ అంటామంటే, ఏ రెయిన్ వాటర్ యొక్క pH లెస్ దెన్ 5.6 అయితే 5.6గా ఉంటుందో దాన్ని మనం యాసిడ్ రెయిన్ అని అంటాం. సో మనకు వర్షం వచ్చిందనే సంతోషపడకూడదు. ఆ వర్షపు నీటి యొక్క pH గ్రేటర్ దెన్ 5.6 అయితేనే మనకు ఏమవుతుంది అని అంటే అది మనం అగ్రికల్చర్కి ఉపయోగించుకోగలుగుతాం. అలాగే
అవర్ వాట్ ఎవర్ ద ఫుడ్ వీ టేక్ దట్ విల్ డైజెస్ట్ ఇన్ ది స్టమక్. సో మన స్టమక్లో కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. మనకు ఒకానొక యాసిడ్ ఏంది అని అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl. సో యాసిడ్స్ లైక్ HCl ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ సమ్ స్టమక్ ఫర్ డైజెషన్. మనకు ఈ యాసిడ్ కానీ కావాల్సిన దానికంటే ఎక్కువైందనుకో అప్పుడు మనము ఏం వాడతామంటే గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వాడతామని మీరు చెప్తారు. యాక్చువల్గా మనం తీసుకునేది ఏంటి అంటే యాంటాసిడ్. సో మనం తీసుకునేది ఏంటి అని అంటే యాంటాసిడ్. ఈ యాంటాసిడ్స్కి ఒకనొక ఏమంటాము ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లేదా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా అంటాము. సో MgOH ట్వైస్ ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది మనకు ఏంటి అని అంటే యాంటాసిడ్గా వాడతాం. సో మనకు స్టమక్లో ప్రొడ్యూస్ అయిన HCl మనం తీసుకున్నటువంటి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లాంటి బేసిక్ నేచర్ కలిగినటువంటి యాంటాసిడ్తో కలిసి ఏమవుతుందంటే న్యూట్రలైజ్ అయిపోతాయి అన్నమాట. అదేవిధంగా మనకు అవర్ టూత్ డికేస్, మనకు పన్ను పుచ్చిపోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ ద pH ఆఫ్ మౌత్ ఈజ్ లెస్ దెన్ 5.5. జనరల్గా చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయని అంటారు. ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఎసిడిక్ సొల్యూషన్ ఫామ్ అవుతుందన్నమాట. మనం సో ఇప్పుడు మనకు టూత్ ఏమవుతాయంటే డికే అయిపోతాయి. సో మనకు పళ్ళు అనేవి పుచ్చిపోతాయి అన్నమాట. అలాగే ప్లాంట్స్ నీడ్ స్పెసిఫిక్ pH ఫర్ దేర్ హెల్తీ గ్రోత్. ప్లాంట్స్కి బాగా హెల్తీగా గ్రో అవ్వాలి అంటే వాటికి పర్టికులర్గా కొంత pH అనేది ఉండాలి. అలాగే మనకు ఎనిమల్స్ కూడా మనకు సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి అంటే కొంత pH ఉండాలన్నమాట. అలాగే మనకు ఫర్ ఎగ్జాంపుల్ హనీబీస్ అంటే తేనెటీగలు, అవి ఏం చేస్తాయి, అవి కాపాడుకునే దానికోసము అవి అక్కడ వాటి జోలికి ఎవరైనా వెళ్ళారంటే వాటిని కుడతాయి అన్నమాట. వాటిని కుట్టినప్పుడు అవి ఏం చేస్తాయి అనంటే మనకు కొంత యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. ఆ యాసిడ్ యాసిడ్ అంటే మెథనాయిక్ యాసిడ్. ఈ యాసిడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ కాజెస్ ది పెయిన్, కొంత నొప్పి పుడుతుంది అనమాట. సో అట్లాగే ముళ్ళ చెట్లు ఉంటాయి, నెటిల్ ప్లాంట్ లీవ్స్, ఇవి కూడా గుచ్చుకున్నప్పుడు మనకు మెథనాయిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వలన మనకు నొప్పి పుడుతుంది అనమాట. సో దీస్ ఆర్ ది యూజెస్ ఆఫ్ pH ఇన్ అవర్ డైలీ లైఫ్. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్ అని. అప్రిషియేషన్ కింద అప్రిషియేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్ కింద క్వశ్చన్ అడిగినప్పుడు మీరు రాయగలగాలి. ఓకే, విత్ ది నెక్స్ట్ వీడియో ఐ విల్ కంటిన్యూ ది లెసన్. థ్యాంక్ యూ.